హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే కొన్ని ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. మనం ప్రీవియస్ ఏం నేర్చుకున్నాం ఆ టాపిక్ మీద అయితే కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం అంటే మాడ్యూల్స్ అండ్ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే ఒకసారి ఆ వీడియో చూసి ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి అనమాట. మనం ఇప్పటివరకు మనం ఏమేమి టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం అంటే మన పైథాన్ లాంగ్వేజ్ సిరీస్లో ఇక్కడ మనం ఇంట్రడక్షన్ టు పైథాన్, అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్, అలాగే అవుట్పుట్ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, మనం ఈ 3 టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వీటితో పాటు మీరు ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రతి టాపిక్ మీద ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఆ టాపిక్లో మీరైతే స్ట్రాంగ్ అవుతారు అనమాట. మనం ఇక్కడ ఇండైరెక్ట్గా మనం ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే ఇక్కడ నెస్టెడ్ కండిషన్స్ అన్నారు కదా, ఈ టాపిక్ అయితే మనం నెక్స్ట్ వీడియోకి వెళ్ళి అయితే నేర్చుకుంటాం అనమాట. మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా క్వశ్చన్స్ అనేవి మీరైతే సాల్వ్ చేయండి అనమాట. ఇక్కడ నియర్లీ ఒక 28 to 30 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ పీడిఎఫ్లో. సో మీకు ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి మీరు దాన్ని అయితే ఆన్సర్ని అయితే కామెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అయితే చేసి చూపిస్తాను, మీకు అయితే ప్రాసెస్ అయితే తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అయితే చేస్తాను. ఇక్కడ మీకు థర్డ్ క్వశ్చన్ కనిపిస్తుందా? ఈ క్వశ్చన్ అయితే నేనైతే సాల్వ్ చేసి చూపిస్తాను. క్వశ్చన్ ఫార్మాట్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకైతే తెలియడం జరుగుతుంది. ముందుగా మీరైతే స్క్రీన్ స్ప్లిట్ చేసుకొని మీకు విఎస్ కోడ్ని అయితే మీకైతే రైట్ సైడ్లో లేదా లెఫ్ట్ సైడ్లో అయితే ఉంచుకోండి అనమాట. మీకు పీడిఎఫ్ని అయితే ఒక సైడ్ని అయితే పెట్టుకోండి. సో మీరైతే ఈజీగా అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం ప్రీవియస్ కోడ్ని అయితే క్లియర్ చేద్దాం. ఇప్పుడు నేనైతే తీసేసాను. ఇప్పుడు మనం ఈ థర్డ్ క్వశ్చన్ అయితే అర్థం చేసుకొని దీన్ని అయితే సాల్వ్ చేద్దాం అనమాట. ఇక్కడ మనకి థర్డ్ క్వశ్చన్ అనేది ఏమి ఇచ్చారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ టూ నెంబర్స్ ఏ అండ్ బి అండ్ ప్రింట్స్ ద కోషియంట్ అండ్ రిమైండర్ వెన్ ఏ ఈస్ డివైడెడ్ బై బి. ఇక్కడ మనకి ఏమన్నాడంటే కోషియంట్ని రిమైండర్ని అయితే అవుట్పుట్ కింద ప్రింట్ చేయమన్నాడు అనమాట. ఇక్కడ రెండు ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రతి క్వశ్చన్లో ఏమేమి ఉంటాయంటే ఇన్పుట్, మనం ఇన్పుట్ ఫార్మేట్ ఏమి ఉండాలి, ఎన్ని ఇన్పుట్ తీసుకోవాలని అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ లైన్లో ఒక ఇంటీజర్ ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి, సెకండ్ లైన్లో కూడా ఒక ఇంటీజర్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా. దాని తర్వాత అవుట్పుట్ ఫార్మేట్ అంటే ఏంటంటే అవుట్పుట్ ఫార్మేట్ ఏ విధంగా ఉండాలి కూడా ఇక్కడైతే శాంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఫస్ట్ లైన్లో ఒక క్వశ్చన్ అయితే ఉండాలి, సెకండ్ లైన్లో ఒక రిమైండర్ అయితే ఉండాలని అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఆ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, అలాగే కొన్ని శాంపుల్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద గివెన్ నెంబర్స్ ఆర్ 5 and 2 అని ఇచ్చారు అనుకోండి, ఏలో 5 ఉంది, బిలో 2 ఉంది అనుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఈస్ 2 వెన్ 5 ఈజ్ డివిజిబుల్ బై 2. 2తో డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి నోట్లో ఉంది కదా, ఇప్పుడు మనకి ఎప్పుడైతే 2 తోటి 5 డివైడ్ చేస్తామో మనకి క్వశ్చన్ ఏముంది, ఇక్కడ 2 అయితే రావడం జరిగింది. అలాగే రిమైండర్ వచ్చేసి మనకి 1 అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి శాంపుల్ ఇన్పుట్స్ అలాగే శాంపుల్ అవుట్పుట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఆ శాంపుల్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా శాంపుల్ అవుట్పుట్స్ అనేవి కరెక్ట్గా వచ్చినట్టయితే మీరు చేసిన క్వశ్చన్ అనేది రైట్ ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం చేసేది చూద్దాం. మనకి ముందుగా ఏమన్నాడు, ఒక 2 ఇన్పుట్స్ అయితే తీసుకోమన్నాడు. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఇక్కడ నేను టైప్ కన్వర్షన్ అయితే చేయాలన్నమాట. మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే రావడం జరుగుతుంది. సో మనం టైప్ కన్వర్షన్ అయితే చేయడం జరిగింది, ఇంటీజర్లోకి అయితే కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు మనం 2 ఇన్పుట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏని బీతో అయితే డివైడ్ చేద్దాం. ముందుగా మనకి క్వశ్చన్ కావాలి కాబట్టి ఫార్వర్డ్ స్లాష్ అయితే ఇవ్వాలన్నమాట. ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చినట్టయితే మనకి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఓకేనా. క్వశ్చన్ అని ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇందులో మనం ఏం చేస్తాం, ఏ డివైడెడ్ బై బి అనేది చేస్తున్నాం అనమాట. ఇందులో మనకి క్వశ్చన్ అయితే ఉంటుంది అనమాట. దీని తర్వాత రిమైండర్. ఓకేనా. రిమైండర్ అని ఇంకొక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇందులో మనం రిమైండర్ అయితే స్టోర్ చేసుకున్నాం. ఈ రిమైండర్ కోసం మాడ్యులస్ ఆపరేటర్ అయితే యూజ్ చేయాలి కదా. మాడ్యులస్ ఆపరేటర్ అంటే పర్సంటేజ్ సింబల్ అనమాట. కానీ ఇప్పుడు మనం ప్రింట్ చేసుకున్నట్టయితే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకున్నాం. మనం క్వశ్చన్ని అలాగే రిమైండర్ని అయితే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు నేను క్వశ్చన్ అయితే ప్రింట్ చేశాను, సెకండ్ లైన్లో నేను రిమైండర్ అయితే ప్రింట్ చేద్దాం, రిమైండర్. ఓకేనా. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇక్కడ మనం ముందుగా 2 ఇన్పుట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ 2 ఇన్పుట్స్ అయితే ఇవ్వాలి అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ 5, అలాగే శాంపుల్ ఇన్పుట్ ఏముంది 5 అలాగే 2 ఉంది కదా. ఓకేనా. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏం రావాలి, 2 అలాగే 1 అయితే రావాలన్నమాట. ఓకేనా. మనకి ఏమొచ్చాయి 2.5 అలాగే 1 అయితే రావడం జరిగింది. ఓకేనా. దీన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, క్వశ్చన్ని ఇంట్ ఆఫ్ మనకి 2 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు రన్ చేసినట్టయితే మనకి ఇక్కడ 5, 2 అని ఇచ్చినట్టయితే
చూసారు కదా, మనకి 2 అలాగే 1 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి చేసి చూడండి అనమాట. ఇప్పుడు మనకి ఇందులో ఈ పీడిఎఫ్లో నియర్లీ ఒక 28 to 30 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ఈ మాడ్యూల్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మీద. ఒకసారి మీరు ప్రీవియస్గా ఆ కాన్సెప్ట్ చదువుకుంటే ఒకసారి ఆ కాన్సెప్ట్ తెలుసుకొని ఈ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి అనమాట. మీకు ఈ కాన్సెప్ట్ మీద అయితే స్ట్రాంగ్ అవుతారు. ఓకేనా, థ్యాంక్ యూ.